ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, ముఖ్యంగా ఇవాళ భారత్ పాకిస్తాన్ల మధ్య ఏదైతే పహల్గాల్లో జరిగిన దాడిని చూసుకుంటే కనుక తీవ్ర కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. నిన్న అయితే అర్ధరాత్రి అటు భారత సైన్యం కూడా తిరిగి ప్రతీకారంగా ఈ పహల్గామ్కు ప్రతీకారంగా ఎదురుకాల్పులు అయితే జరిపింది. దాంట్లో వందల సంఖ్యలో ఇటు ఉగ్రవాదులు కూడా మృతి చెందారు. మరి ఇప్పటికే ఇటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. మరి అటు భర్తలు కోల్పోయిన మహిళలకు ఈ ఒక రకంగా న్యాయం జరిగింది అనుకోవచ్చా? నమస్కారం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో జరిపినటువంటి మారణకాండ, ముఖ్యంగా కశ్మీర్‌లో ఇటీవల పెహల్గాం, బైసరన్‌లో దాడి చేసి 26 మంది అమాయక పౌరులను చంపినటువంటి ఉదంతము ఇది మొదటిసారి కాదు. అనేక సందర్భాలలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు అనేక చోట్ల పాల్పడినటువంటి సంఘటనలు మనం చూసాం. మొదటి నుంచి పాకిస్తాన్ సైన్యము ఉగ్రవాద సంస్థలని వాళ్ళ దేశంలో పెంచి పోషించి కాశ్మీర్లో అల్లకల్లోలను సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అనేక సందర్భాలలో ప్రపంచ వేదికలపైన, అంతర్జాతీయ వేదికలపైన మన అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన బుద్ధి మార్చుకోలేదు. అదే ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది. కాశ్మీర్లో అనేక సందర్భాల్లో ఉగ్ర దాడులకు పాల్పడినటువంటి సంఘటన. పెహల్గాం సంఘటన జరిగిన తరువాత దేశంలో ఉన్నటువంటి ప్రజలు గట్టిగా ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాలనేటటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా వచ్చింది. ఎందుకు అనంటే మొదటిసారి పెహల్గాంలో మతాన్ని టార్గెట్ గా చేస్తూ 26 మందిని చంపేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి దేశం మొత్తం కూడా స్పందించింది. పెహల్గాం ఉదంతం పైన దేశం మొత్తం కూడా స్పందించి ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద ముఠాలకు, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలనేటటువంటి ఒక డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 5 స్థావరాలపైన, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో దరిదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించడం జరిగింది. ముఖ్యంగా ఈ దాడిలో ప్రధానంగా 9 కేంద్రాలు, అటు లష్కర్ ఎ తోయిబా ప్రధాన కేంద్రమైనటువంటి మురుద్కే పైన, అదేవిధంగా తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉన్నటువంటి బాలాకోట్ పైన, సియాల్కోట్ పైన, అదేవిధంగా జైషే మహమ్మద్ స్థావరమైనటువంటి బిలావల్పూర్ పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. మొత్తం ఒక 9 ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసి సక్సెస్ఫుల్ గా ఒక 25 నిమిషాల్లోనే భారత్కు సంబంధించినటువంటి వైమానిక దళాలు దాడి చేయటము, క్షిపణి ప్రయోగాలు చేయటము, 100 మంది ఉగ్రవాదులను చంపేసినటువంటి సందర్భంలో దేశం మొత్తం కూడా ఈ దాడుల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ దాడుల సందర్భంగా భారత ప్రభుత్వము లేకపోతే భారత సైన్యం తీసుకున్నది రెడీ టు స్ట్రైక్ టు విన్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి దాడి చేయటం జరిగింది. 25 నిమిషాల్లోనే ఈ 9 ఉగ్రవాద శిబిరాలపైన పూర్తి స్థాయిలో దాడి చేసి ధ్వంసం చేసినటువంటి సందర్భం. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి దాడిగా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇది ప్రపంచంలో కూడా ఏ దేశం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయట్లేదు. ఒక పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు తప్ప మిగతా ఏ దేశాలు కూడా భారత్కి ఆ హక్కు ఉంది, పాకిస్తాన్ లో కానీ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసేటటువంటి హక్కు ఉందనేటటువంటి ఒక అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ దాడి ద్వారా మనం ఒక సంకేతాన్ని పంపించగలిగాం పాకిస్తాన్ కానీ, ఉగ్రవాద సంస్థలకు కానీ. మరొకసారి కాశ్మీర్ లో ఇలాంటి ఉగ్రవాద చర్యలకు కనుక పాల్పడితే భారత సైన్యం యొక్క చర్య తీవ్రంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఉగ్రవాద సంస్థలకు కానీ, పాకిస్తాన్ కానీ, ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళకి ఒక బలమైనటువంటి సంకేతం భారత ప్రభుత్వము, సైన్యం పంపినట్లుగానే మనం భావించాలి. భవిష్యత్తులో జరిగేటటువంటి ఉగ్రవాద దాడులకు భారత్ పైన కానీ, కాశ్మీర్లో కానీ ఇంతకంటే బలమైనటువంటి సమాధానం ఉంటుంది అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి చెప్పగలిగాం. ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి ఒక తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అజర్ మసూద్ కి ఒక బలమైనటువంటి ఛాలెంజ్ విసరగలిగాం, బలమైనటువంటి సంకేతం ఇవ్వగలిగాం. అజర్ మసూద్ కు సంబంధించినటువంటి
జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. బివాల్పూర్ లో అక్కడ పూర్తిగా ధ్వంసం చేస్తే అతనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులందరూ కూడా చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అటు ఆ, జైషే మహమ్మద్ కానీ ఇటు వచ్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలకు కానీ అటు లష్కరే తోయిబా సంస్థలకు కానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ దాడుల వల్ల అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. నష్టం కాదు, ఒక బలమైనటువంటి ఛాలెంజ్ ఇచ్చి భారత సైన్యం ఇవ్వగలిగింది. మళ్ళొకసారి మీరు ఇలాంటి దుశ్చర్యలు గనక పాల్పడితే భారత సైన్యం తీసుకునేటటువంటి చర్యలు మీ పైన తీవ్రంగా ఉంటాయనేటటువంటి ఒక బలమైన సంకేతాన్ని అటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి మనం ఇవ్వగలిగామనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దీంతో. ఎస్ శేషు గారు, మరి ముఖ్యంగా ఇప్పటికే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా అటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అయితే పేర్కొన్నారు. ఏదైతే భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ చేసిన తప్పుకు పర్యవసనాలు తప్పక ఉంటాయంటూ కూడా ఆయన ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంత పెద్ద ఎత్తులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనప్పటికీ కూడా ఇంకా పాకిస్తాన్ అలాగే ఈ శత్రువుతో కూడుకున్న కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడే అవకాశం ఉందంటారా? దాడి తరువాత పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందనలు చూస్తే పాకిస్తాన్ కి ఇంకా బుద్ధి రానట్లుగానే కనపడుతుంది. పాకిస్తాన్ ఇంకా తన ధోరణి తన వైఖరిని మార్చుకున్నట్లుగా మనకి కనపడట్లేదు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నది పిరికి పంద చర్యగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ దేశం ఉగ్రవాద సంస్థలని పెంచి పోషిస్తుంది, అది కాశ్మీర్లో అల్లకల్లోలాలు సృష్టిస్తుంది, అశాంతిని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తుందని ఒప్పుకోవటానికి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడటానికి పాకిస్తాన్ ముందుకు రాకపోగా ఈ దాడుల తరువాత వస్తున్నటువంటి స్పందన, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ నుండి వస్తున్నటువంటి స్పందన పూంచ్ సెక్టార్, రాజౌరి లాంటి సెక్టార్లలోనూ తర్వాత ఎల్ఓపి సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలపైన విచక్షణ రహితంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సైన్యం కాల్పులు జరపడంతో భారతదేశంలో ఉన్నటువంటి 15 మంది అమాయకమైనటువంటి పౌరులు మరణించినటువంటి సందర్భాన్ని చూసాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు భారత్ ఒక బాధ్యతాయుతమైన దాడి చేసింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపైన, ఉగ్రవాద శిబిరాలపైన, మిలిటెంట్ హౌసెస్ పైన దాడి చేస్తే ఇవాళ పాకిస్తాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా సామాన్య ప్రజానికం పైన లేకపోతే సరిహద్దు గ్రామాలపైన దాడి చేసి తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంటుంటే, మరొక వైపు ప్రధాన ఉగ్రవాద సంస్థ చీఫ్ అయినటువంటి అజర్ మసూద్, ఈ అజర్ మసూద్ అనేటట్టు జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి అజర్ మసూద్ దాడి తర్వాత తన ఇంటిని మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, నాకు బాధ లేదు, నేను నిరాశ చెందటం లేదు, నేను అధైర్యపడటం లేదు, భారత్ని నాశనం చేస్తాను, మోడీని చంపేస్తాను అనేటటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జైషే మహమ్మద్ షరీఫ్, అజర్ మసూద్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే లష్కరే తోయిబా షరీఫ్ అయినటువంటి సయ్యద్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దొంగ దెబ్బ తీశారు కదా గతంలో కూడా. స్ట్రైట్ అవే ఇవాళ పాకిస్తాన్ పైన భారత్ మన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మనం దాడులు చేస్తుంటే, గతంలో కాశ్మీర్లో దొంగ దెబ్బలు తీసినటువంటి సందర్భాన్ని ఈ ఉగ్రవాద సంస్థలు చేశాయి కదా. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపనలు కానీ, పాకిస్తాన్ మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఏ విధంగా చూడాలి మనం? ఏ విధంగా చూడాలి అని అంటే, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నామని ఒప్పుకోలేక భారత్ పైన అపవాదులు మోపుతున్నట్లుగానే మనకి కనపడుతుంది తప్ప దీంట్లో వాస్తవికత ఏమి లేదు. పాకిస్తాన్ చేసేది కూడా ఏమి లేదు. వాస్తవంగా భారత్ చేసింది ఒక బాధ్యతాయుతమైనటువంటి దాడి. భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయలేదు, భారత్ పాకిస్తాన్ ప్రజలపైన దాడి చేయలేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కార్యాలయాలపైన, ఉగ్రవాద సంస్థలపైన, ఉగ్రవాదులపైన మనం దాడి చేశాం. అంటే ఇది ఒక లక్ష్యం మేరకు జరిగినటువంటి దాడిగానే చూడాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి దాడిగానే చూడాలి తప్ప పాకిస్తాన్ ప్రజలపైన కానీ, సామాన్య ప్రజలపైన కానీ భారత్ ఎక్కడ కూడా దాడి చేయలేదు కదా. దానికి భిన్నంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు సరిహద్దు గ్రామాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు, మోటార్లు ప్రయోగిస్తున్నారు, రాకెట్లు ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా కాశ్మీర్లో దొంగ దెబ్బతీసి 26 మందిని పహల్గామ్లో చంపినటువంటి ఉదంతాలు మనం చూసాం. ఎంతకాలం భరించాలా వీళ్ళ దుశ్చర్యలను అనేటటువంటి ప్రశ్న ఇవాళ భారతదేశం నుండి, భారతదేశ ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలోనే
ఈ విధమైనటువంటి చర్యకు భారత ప్రభుత్వం పూనుకున్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఎస్ శేషగారిక మరో అంశం చూసుకుంటే ఇటు టీటీడీ భూములను ప్రైవేటు హోటళ్లకు కేటాయించడం ఏంటి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఇటు టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వేల కోట్లలో దాదాపు 35 ఎకరాల భూమిని టూరిజంకు కేటాయించడం ఏంటి అంటూ కూడా ఆయన నిన్న అత్యవసర కీలక సమావేశం నిర్వహించి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి అంశాలు ముందుకొస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను ఏదో ఒక రూపంలో దెబ్బతీస్తున్నట్లుగానే భక్తుల నుండి ఒక ఆవేదన వస్తున్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో అడల్టరేషన్ జరిగింది, జంతు కొవ్వులు కలిచాయి అనేటటువంటి ఒక అపవాదు బయటికి రావటము, దానిపైన పెద్ద చర్చ జరగటము, అది ఒక అనుమానాలకు దారితీసినటువంటి సందర్భం. అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసినటువంటి ఒక చర్యగానే మనం భావించాల్సిందే. అంత గొప్ప ప్రాశస్త్యం ఉన్నటువంటి లడ్డు ప్రసాదం పైన వివాదాలు రావటం అనేది మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఉత్తర ద్వార దర్శనం జరిగినటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరగటం, 8 మంది అమాయక భక్తులు మరణించటంతో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా పాలక మండలి పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటిది తిరుమల కొండల దగ్గరనే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనేటటువంటి దానిపైన ఆ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు రద్దు చేయాలని సనాతన ధర్మకర్తలకు సంబంధించినటువంటి సాధువులు అనేక మంది అక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు చేసినటువంటి సందర్భంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతిన్నదనే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. మరొక వివాదం ఇంకొకసారి వస్తుంది. అది అలిపిరి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 24 ఎకరాల భూమి, అంటే మొత్తం 35 ఎకరాల భూమిని ఓబరాయ్ హోటళ్లు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటానికి సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తిరుమలకు టీడీటీకి సంబంధించినటువంటి 24 ఎకరాలకు పైగా భూమిని ఏపీ టూరిజానికి బదలాయించి ఏపీ టూరిజం ద్వారా ఓబరాయ్ హోటల్స్ ని అక్కడ నిర్మించాలనేటటువంటి ఒక ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపబోతుందనేటటువంటి ఒక విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం భూములను బదలాయించేటటువంటి హక్కు లేదు. టీడీటీకి సంబంధించినటువంటి భూములు ఏ ఇతరతర కార్యక్రమాలకు, అంటే స్వామివారి సేవలకు కాకుండా మరి ఏ ఇతర కార్యక్రమాలకు బదలాయించడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అనేటటువంటి చట్టమే చెప్తుంది కదా. బట్ ఆ చట్టానికి భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీటీటీకి సంబంధించినటువంటి భూములను దొడ్డిదారిన బదలాయింపు చేసి అక్కడ హోటళ్లు, అలిపిరి దగ్గర హోటళ్లు కట్టాలి, ఓబరాయ్ హోటళ్లు కట్టాలనేటటువంటి నిర్ణయం మంచిది కాదు. అది తిరుమల పవిత్రతకు కూడా దెబ్బతలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే అనేకమైనటువంటి విమర్శలకు, అపవాదులకు లోనవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వివాదాలు రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదనేటాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు లడ్డు విషయంలో కానీ, ఇటు తొక్కిసలాట విషయంలో కానీ, అటు ముంతాజ్ హోటల్ విషయంలో కానీ, ఇప్పుడు ఓబరాయ్ హోటల్ విషయంలో కానీ తిరుమల తిరుపతి పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు రావటం అది రాష్ట్రానికి మంచిది కాదనేటటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఎస్ శేషగారిక మరో అంశం చూసుకుంటే ఇవాళ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎలా చేపట్టాలి అనే దానిపై కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస చర్చలు అయితే జరుపుతున్నారు. ఇటు సిడబ్ల్యూసి చైర్మన్తో కూడా నిన్న అతుల్ జైన్తో కూడా చర్చలు జరుపుతున్నారు. మరి ఇప్పటికైనా కాళేశ్వరం బ్యారేజీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 2023లో మేడిగడ్డ ప్రాజెక్టుల్లో ఒక 3 పియర్స్ కుంగిపోవటంతో మొత్తం వివాదం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పటికే
సెవెంత్ బ్లాక్ లో ఉన్నటువంటి 3 పియర్స్ కుంగిపోవటం, దాని తర్వాత అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లలో బుంగలు పడటం వల్ల ఈ 1,00,000 కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించినటువంటి ప్రాజెక్టుని గత 16, 17 నెలలుగా అది వినియోగంలో లేకుండా పోవటం తోటి చాలా ఇబ్బంది, ప్రజాధనం, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందనేటటువంటి ఒక అభిప్రాయాలు కలుగుతున్నాయి. కాబట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టును పునరుద్ధరించటం ఎట్లా అనేటటువంటి ఒక సమస్య ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు, సిడబ్ల్యూసి ముందు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవలనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. 3 బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి 7th బ్లాక్ లో 3 పియర్స్ కుంగిపోవటము, దాన్ని పునరుద్ధరించకపోతే మొత్తం బ్యారేజీకే ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది అని నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ తోటి సమావేశమైన సందర్భంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేజీలను పునరుద్ధరించి వినియోగంలోకి తేవటానికి మాకు మార్గదర్శకాలు ఇవ్వండి అని ఒక అప్పీల్ చేస్తే సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ గారు వాళ్ళు ఏమన్నారంటే, మీకు ప్రతిపాదనల రూపంలో ఒక నివేదిక మాకు ఇవ్వండి, దాన్ని బట్టి మేము ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వాలో మేము సూచిస్తామనేటటువంటి ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరప్రదాయనిగా నిలబడాల్సినటువంటి ప్రాజెక్టు ఇవాళ పెద్ద ఒక సమస్యగా రాష్ట్రంలో నిలబడిపోయిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి ఒకవేళ ఈ ప్రాజెక్టుని గనక మనం పునరుద్ధరించి వినియోగంలోకి తేలేకపోతే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావటమే కాకుండా గోదావరి జలాలను వినియోగించుకోవాలనేటటువంటి కళ తెలంగాణ రాష్ట్రానికి కలగానే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 బ్యారేజీల్లో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రాజెక్టును పునరుద్ధరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక సమస్య అయితే, మరొక సమస్య ఏంటంటే కృష్ణా జలాలలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నీటి చౌర్యానికి పాల్పడుతుందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ నీటి కేటాయింపులు కూడా సక్రమంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా బేసిన్ లో ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీళ్లని ఇప్పటికే అవసరాలకు మించి ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణా బేసిన్ లో కూడా నీటి పంపకాలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సిడబ్ల్యూసి అతుల్ జైన్ ముందు మరొక ప్రతిపాదన పెట్టింది. సమక్క సారక్క ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు 44 టీఎంసీలు ఇవ్వాలని. అదేవిధంగా మరొక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీల్లో మొదటి దశలో 45 టీఎంసీలను కేటాయించాలనేటటువంటి ప్రతిపాదనలు కూడా సిడబ్ల్యూసి ముందు పెట్టింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలశక్తి శాఖ, జలమండలి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇటు కృష్ణా బేసిన్ లో నీటి వాడకం విషయంలో కానీ, ఇటు ప్రతిపాదిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో కానీ సత్వరం నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎంత తొందరగా పునరుద్ధరిస్తే అంత తెలంగాణ రైతాంగానికి మంచిది. కృష్ణా జలాలను మనం పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్, రైట్. థ్యాంక్ యూ శేష్ గారు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.